హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మనం వెరైటీగా ముల్లంగి ఆకులు అంటే ముల్లంగి దుంపల్ని యూజ్ చేస్తాం. దానికి ఆకులు కూడా ఈ సీజన్లో చాలా బాగుంటాయి. సో ముల్లంగి ఆకులు కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర. సో వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ని మనం వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిగా అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకుల్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఇలాగా ముల్లంగి ఆకులు పచ్చి స్మెల్ పోయేంత వరకు చక్కగా దీన్ని వేయించాలన్నమాట. సో ఇది బాగా చల్లారాలి. ఓకే, ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ వేపేసిన ఎండుమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లి, చింతపండు, ఉప్పు ఇవి ముందు వేసి క్రష్ చేయాలన్నమాట. ఓకే, ఇవి బాగా మెత్తగా అవ్వాలి. బాగా మొత్తం పౌడర్లా అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ ముల్లంగి ఆకులన్నిటినీ వేసేయాలి. మొత్తం ముల్లంగి ఆకుల్ని వేసేసి మళ్ళీ మనం వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇదిగో ఇప్పుడు తయారైపోయిన చక్కగా ముల్లంగి ఆకుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అట్లలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి దేనిలోకైనా వేసుకొని తినచ్చు. సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ముల్లంగి ఆకుల పచ్చడి. థ్యాంక్ యూ.